అందరికీ నమస్కారం మిత్రులారా. ఇది రీడింగ్ వీడియో. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పదాలను వాక్యాలను చదవండి. ముందుగా చూడండి. స్ఫూర్తి ప్రదాత అరిగే రామస్వామి. చెప్పండి. స్ఫూర్తి ప్రదాత అరిగే రామస్వామి. సమాజంలో అట్టడుగున పడి ఉన్న పీడిత తాడిత నిమ్న జాతుల ప్రజల సముద్ధరణకై కంకణం కట్టుకొని వారిలో చైతన్యం కలిగించటానికి అహోరాత్రులు కృషి చేసిన దీన జనోద్ధారకుడు, గొప్ప సంఘ సంస్కర్త, దేశభక్తుడు అరిగే రామస్వామి. ఆనాడు నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ లేదు. ఇక ఆ రోజులలో వెనుకబడిన తరగతుల ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. హిందూ సమాజంలో అంటరాని వారుగా అణగి ఉన్న వీరి మీద పలుకుబడి గల వర్గాల వారు, ప్రభుత్వ ఉద్యోగులు దౌర్జన్యాలు, దౌష్ట్యాలు చేయడమే గాక అనేక గ్రామాలలో వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం కూడా జరుగుతుండేది. అజ్ఞానంలో కరుడుగట్టిన మూఢాచారాల చట్రంలో చిక్కుకొని నలిగిపోతున్న పీడిత ప్రజానీకానికి ఆశాజ్యోతిని చూపించిన ప్రముఖ హరిజన నాయకులు హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు ముగ్గురున్నారు. వారిలో ఒకరు అరిగే రామస్వామి, రెండో వారు భాగ్యరెడ్డి వర్మ, మూడో వ్యక్తి బిఎస్ వెంకట్రావు. రామస్వామి 1895లో సికింద్రాబాదులోని ఒక నిరుపేద హరిజన కుటుంబంలో జన్మించాడు. కొద్దిపాటి విద్యాభ్యాసం తరువాత రైల్వే ఆడిట్ ఆఫీసులో ఆఫీసు బాయ్గా జీవితాన్ని ప్రారంభించి పలు రకాల ఉద్యోగాలు చేశాడు. ఆయనకు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన అధికం. 1912లో భూమానంద శ్రీ మందపల్లి హనుమంతరాజ యోగీశ్వరుల ప్రభావానికి లోనై వారి శిష్యుడైనాడు. ఆనాటి నుంచి సంపూర్ణంగా శాకాహారి అయి గురువు అడుగు జాడలలో సమాజ కళ్యాణానికి కృషి చేయనారంభించాడు. గురువు ఆశీస్సులతో సునీత బాల సమాజం పేరిట ఒక సంస్థను నెలకొల్పి సికింద్రాబాదు, కుమ్మరిగూడ మొదలైన బస్తీలలో సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఈ సమాజం ముఖ్య ఉద్దేశ్యాలలో ప్రజలలో బాగా వ్యాపించి ఉన్న త్రాగుడు దురభ్యాసాన్ని మాన్పించడం, నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయడం,
హరిజనులలో ఉన్న ఉప తెగలు మాల, మాదిగ, మాల దాసరి మొదలైన వాటిని తొలగించి వారిలో సమైక్యతను పెంపొందించడం, మూఢాచారాలను, మూఢ విశ్వాసాలను, ఎక్కువ తక్కువలనే భావాలను పోగొట్టటానికి కృషి చేయడం, సాంఘిక న్యాయాన్ని సాధించడం, జంతుబలిని నిషేధించడం ముఖ్యమైనవి. రామస్వామి హరిజనులలోనూ ఇతర వెనుకబడిన తరగతుల వారిలోనూ ఈ ఉద్దేశాలను బాగా ప్రచారం చేసి కొద్ది రోజులలోనే సికింద్రాబాదులో అన్ని వర్గాల వారి మన్ననలను పొందాడు. రామస్వామి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలో కార్యవర్గ సభ్యుడుగా, ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ సభ్యుడుగా, నిజాం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యవర్గంలోనూ చాలా కాలం సభ్యుడుగా ఉన్నాడు. 1950 నుండి 1952లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. సికింద్రాబాదు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడుగా, హైదరాబాదు జిల్లా బోర్డు సభ్యుడుగాను ఎంతో సేవ చేశాడు. పోలీసు చర్య తరువాత కేంద్ర ప్రభుత్వం భారత పార్లమెంటుకు హైదరాబాదు సంస్థానం నుంచి నామినేట్ చేసిన పార్లమెంటు సభ్యులలో రామస్వామి ఒకడు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో వికారాబాదు ద్విసభ్య నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికలలో డాక్టర్ చెన్నారెడ్డి గారితో పాటుగా హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైనాడు. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 1954 నుంచి 1956 వరకు ఉపమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత కూడా శాసనసభకు ఎన్నికై కొంతకాలం కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉపమంత్రిగా ఉండి సేవ చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా నియుక్తుడై కొంతకాలం పనిచేశాడు. ప్రసిద్ధ గాంధేయవాది, నిరాడంబరుడు, నిస్వార్థ సేవా పరాయణుడు, తాను విశ్వసించిన సిద్ధాంతాలను, విశ్వాసాలను చిత్తశుద్ధితో ఆచరించిన స్థిర చిత్తుడు, తాడిత పీడిత జననాయకుడు అరిగే రామస్వామి. ఆదర్శాల విషయంలో ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. 1973 జనవరి 26వ తేదీన రామస్వామి మరణించాడు. తెలంగాణ ప్రాంతపు హరిజనోద్యమంలోనూ శ్రామిక జనావళి విమోచనోద్యమ చరిత్రలోనూ రామస్వామికి గల స్థానం మహోన్నతమైనది. మిత్రులారా, నాతో పాటు మీరు చక్కగా చదివినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, మీకు తెలుగు బేసిక్స్ కోసం ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. ముందుగా ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.